నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇప్పుడు మనం ఉన్నది ఛత్రపతి సంభాజీ నగర్, మహారాష్ట్ర. మంచి మాన్సూన్ సీజన్లో ఒక స్పిరిచువల్ ట్రిప్, ఆధ్యాత్మిక ట్రిప్ను ప్లాన్ చేశాను. మనం వెళ్తుంది 3 జ్యోతిర్లింగాలకి. ఇక్కడ ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్నది గ్రీష్ణేశ్వర టెంపుల్, గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఆ తర్వాత పక్కనే ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు మేము వెళ్తుంది అజంతా కేవ్స్, ఓంకారేశ్వర్, ఉజ్జయిన్, మహాకాల్. ఇవన్నీ టెంపుల్స్ నేను ఈ ట్రిప్లో చూడబోతున్నా, మీకు చూపించబోతున్నా. అంటే నెక్స్ట్ 5 డేస్ అనమాట. ఈరోజు నుంచి ఇంకో 5 డేస్. లాస్ట్ టైం మాత్రం మొత్తం జర్నీ ఉంటుంది. లంబా అంటే ఇండోర్, మన ఉజ్జయిన్ దగ్గర నుంచి రిటర్న్ జైరాబాద్ కొట్టాలన్నమాట. అది లాస్ట్ డే. నిన్ననే మేము బయలుదేరాము. రాత్రి 7:30, 8కి బయలుదేరాము. ఇక్కడికి సంభాజీనగర్ వచ్చేసరికి టైం మాకు మార్నింగ్ 6:30, 7 అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి మేము బయలుదేరి వచ్చాము. ఇది ఒక మంచి ప్లేస్, చాలా ప్లెజెంట్గా ఉంది. గరికపాటి రెస్టారెంట్ అని చెప్పి ఉంది. ఒక మంచి ప్లేస్లో చాలా నీట్గా కట్టారు, ప్రశాంతంగా ఉంది. ఎవరైనా మంచి సంపాదించిన తర్వాత ఇలాంటి ప్లేస్కి వచ్చేసి సెటిల్ అయిపోతే చాలా మంచి అనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఏమున్నా మీకు చూపిస్తాను, చూడండి. ఇది బైక్ మీద ట్రిప్ కాదు, ఈ కార్లో బయలుదేరాము. మా ఆఫీస్ ఫ్రెండ్స్ 3 అండ్ నేను 4. ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది కృష్ణేశ్వర టెంపుల్. అక్కడ కలుసుకుందాం. తెలుగు వాళ్ళు మీరు వస్తే మాత్రం ఇక్కడ ఫుడ్ బాగుంది. మన తెలుగు వాళ్ళ ద్వారా నడిపిస్తున్న గరికపాటి రెస్టారెంట్. రోడ్డు మాత్రం దారుణంగా ఉన్నాయి. శ్రావణ మాసంలో టెంపుల్ రష్, పెద్ద లైన్ ఉంది. ఇక్కడ బ్లాక్లో డబ్బులు ఇస్తే తీసుకెళ్దామని చెప్పన్నారు. ఇంత దూరం వచ్చి అలాంటివి ఎందుకు, ప్రశాంతంగా దర్శనం కానిద్దామని చెప్పేసి లైన్లో వచ్చేసినాం. ఓం నమః శివాయ. లెవెన్ 11:30 నుంచి 12:15 దాకా ఆరతి దర్శనం వల్ల మొత్తం లైన్ ఆపేశారు. ఇప్పుడు కరెక్ట్గా మేము 1:30 లైన్లో నించున్నాము. 1:30 తర్వాత లైన్ బయలుదేరింది. ఇక్కడ మొబైల్ అలవాడు అన్నారు, కానీ అందరూ కూడా మొబైల్స్, కెమెరాస్ అన్నీ వాడతారు. సో మనం కూడా వాడేస్తున్నాం. కృష్ణేశ్వర శివయ్య దర్శనం అయిపోయింది. ఈ మందిరం గురించి స్కంద పురాణం, శివపురాణం, రామాయణం, మహాభారతంలో కూడా తెలియజేయబడింది. 13, 14 శతాబ్దాల్లో ఢిల్లీ సుల్తాన్లు ఈ మందిరాన్ని డ్యామేజ్ చేసేశారు. మీకు తెలిసిందే, అప్పట్లో మొఘలులు మన హిందూ మందిరాలపైన దండయాత్ర చేసేవాళ్ళు అండ్ మొత్తం డ్యామేజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత 18వ శతాబ్దంలో ఇండోర్ మహారాణి ద్వారా మళ్ళీ టెంపుల్ని బాగుపరచడం జరిగింది. ఈ మందిరం లోపల మగవాళ్ళు షర్ట్ లేకుండా లోపలికి వెళ్ళాలి. మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ మందిరం పైన గోపురం ఉంది చూడండి. గోపురం లోపల మీకు శివయ్య ఫ్యామిలీ అంతా ఉంటుంది, అంటే శివయ్య పరివారం. ఆ పరివారాన్ని దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్ళాలంట. సో ఇది మందిరం విశేషాలు. ఇక్కడ అందరూ కూడా మొబైల్ ఫోటోలు దిగుతున్నారు. సో పర్లేదు, లోపల మాత్రం తీయకపోవడం మంచిది. ఇది కృష్ణేశ్వర మందిరం. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను లోపలనే టెంపుల్ లోపల ఒక 5 నిమిషాలు ఉండిపోయా శివాన్ని చూసుకుంటూ. సో జ్యోతిర్లింగ దర్శనం, కృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయితే అయిపోయింది. ఈ మందిరం యొక్క చరిత్ర నేను మళ్ళీ బయట చెప్తాను. పోయి తెచ్చుకోపో, వేడి వేడి మళ్ళీ మందిరంలో మసాలా రైస్ ఇంకా కేసరి పెట్టారు. అది తిని మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. చాలా ఓల్డ్ టెంపుల్. సెంటర్లో మాత్రం కొత్తగా కనబడుతుంది. మిగతా అంతా పరిసరాలన్నీ పాత ఉన్నాయి. మీకు బయట ఒక విచిత్రం చూపిస్తాను. ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్న గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్ ప్రిమైసెస్ ఇది. శ్రావణ మాసం వల్ల చాలా రష్ ఉంది. గృష్మ అనే ఒక భక్తురాలు పేరు మీద శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్పేసి ప్రతీతి అనమాట. ఇక్కడ తలపురం చాలా పెద్దగా ఉంది.
ఇప్పుడు చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందరి మధ్యలో. హర హర శంభో శంకర, జై కృష్ణేశ్వర. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మెయిన్ ఎంట్రన్స్ ఇది. దర్శనానికి ఈజీగా 2 to 3 hours టైం పడుతుంది. అప్పట్లో మొఘలులు మన దేవాలయాల్ని ధ్వంసం చేసి ఈ విధంగా మందిరాల చుట్టూ కూడా మాసులు కట్టేవాళ్ళు. మన జ్ఞాన్ వాపిలు ఏ విధంగా అయితే కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర ఆ మసీదుని కట్టారు, అదేవిధంగా ఇలాంటి దగ్గర కూడా మాస్క్ ఉన్నాయి చూడండి. పక్కనే మన కృష్ణేశ్వర టెంపుల్, ఆ పక్కనే చుట్టుపక్కల కూడా మాస్కులు కట్టున్నాయి. సో అది చరిత్ర మనం మర్చిపోకూడదు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వర్, భీమాశంకర్, ఇంకా ఈ సంభాజీ నగర్లో ఉన్న కృష్ణేశ్వర్. నావైతే 3 జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకారేశ్వర్, ఇంకా ఉజ్జయిన్ మహాకాల్ దర్శనాలు పెండింగ్ ఉన్నాయి. అది నేను ఈ ట్రిప్లో కంప్లీట్ చేయబోతున్నా. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మనము అజంతా అండ్ ఎల్లోరా టెంపుల్కి వెళ్దాము. ఇప్పుడైతే అజంతా దూరం ఉంది, ఎల్లోరా గుహల్ని విజిట్ చేసి ఈ వీడియోకి ఎండ్ చెప్తా. ఫుల్ గ్రీనరీ అండ్ ఎ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అలా వెళ్ళొచ్చు. అక్కడ కూడా గుహ ఉంది. ఈ టెంపుల్ని కట్టడానికి, అంటే కట్టడం కాదు, స్కల్ప్చర్ చేయడానికి, అంటే సింగిల్ స్టోన్తో స్కల్ప్చర్ చేసి కట్టడానికి 200 సంవత్సరాలు పట్టింది. లిటరలీ 200 years. అస్సలు వీళ్ళకి ఎలా అనిపించింది ఇలాంటి శిల్పాలని ధ్వంసం చేయాలని చెప్పి, దరిద్రులు.